9th క్లాస్ అమ్మాయిలు అందరూ ఎదిగిన ఆడపిల్లలే. ఎదిగిన ఆడపిల్లల దగ్గర ఒక మగ టీచరు ఇలా ఎలా ప్రవర్తిస్తాడు? మేమేదో గొప్ప చదువులు చదువుతారని మంచి పేరున్న స్కూళ్ళల్లో చేర్పిస్తాం, కొద్దో గొప్ప ఫీజు రూపాయి ఎక్కువైనా పర్లేదు, అందుకు ఇదా చేసేది అని చెప్పేసి వీళ్ళు సరే అమ్మ మేము ఒకసారి వస్తాము మీ స్కూల్కి అని తెల్లారి వెళ్ళారు. ఆ ప్రసాద్ అనేవాడిని పిలిచారు. బాబు మా అమ్మాయి చెప్పింది ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నారంట, ఏంటి సంగతి? అదేం లేదండి అని చెబితే, అంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం అంటే దాని రీజన్ ఏంటంటే ఇక్కడ గిల్లడం, పనిష్మెంట్. హోంవర్క్ చేయలేదని చెప్పి ఇక్కడ గిల్లడం. ఇక్కడ గిల్లడం అంటే ఎక్కడెక్కడో తాకడం. మీకు అర్థమవుతుందా? చంకల్లో గిల్లడం, ఇట్లా చేతులు లేపి ఇలాంటివన్నీ విచిత్రంగా చేసి అమ్మాయిల్ని తాకకూడని చోట్ల తాకడం, తొడపాశం పేరుతో లోపల చేయబెట్టి గిల్లడం, ఇలాంటివి చేసేవాడు వాడు. నేను అమ్మాయిలకి క్రమశిక్షణ పేరుతో పనిష్మెంట్లు ఇస్తున్నానే కానీ అవేం లేవండి, నేనేమి చేయలేదు అంటే వాళ్ళు అమ్మాయిలు చెప్పిన విషయం అంటే తను చెప్పింది. అంతకుముందు వీళ్ళు కూడా పనిష్మెంట్ లాగే అనుకున్నారు కానీ పిల్లలకి ఏమో అంత అర్థం కాలేదు, ఆ మెచ్యూరిటీ రాలా బేసికల్లీ. సో అది అందుకే అంటున్నా, కొన్ని సినిమాలు జనాల్లో ప్రభావితం చేస్తాయి అంటే, చేంజ్ తీసుకొస్తాయి అంటే ఇది. సో భగవత్ కేసరి సినిమా ఎన్ని రోజులు ఆడిందో నాకు తెలీదు, అది హిట్టే. దానివల్ల ఎంతమంది ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగా ఇంకో 2 సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సినిమా లైమ్లైట్లోకి వచ్చింది. సో అమ్మాయి పనిష్మెంట్ పేరుతో మాస్టర్ నన్ను ఇక్కడ గిల్లుతున్నాడు, మాకు ఇంతకుముందు అనిపించలేదమ్మా, నాకెందుకో తేడాగా కొడుతుంది అన్నట్టు చెబితే ఆవిడ వెళ్ళి వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వాడిని నిలదీస్తే బేబే అన్నాడు. తీసుకెళ్ళి కట్టేసి ఏంటి సంగతి, అసలు విషయం చెప్పు అని చెప్పి తనకి దేహశుద్ధి. బట్ వస్తున్న కథనాల ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయిని రూమ్కి పిలిచి లాక్ చేసి, సేమ్ ఆ రాక్షసుడు సినిమాలో వాడు ఉంటాడు కదా టీచర్, ఒకడు ఉంటాడు నల్లవాడు, వాడు అలాగే చేస్తూ ఉంటాడు ఆడపిల్లల పాపం. సో అలాగే చేస్తున్న టైంలో ఊపిరి ఆడనివ్వకుండా బిగబట్టేసి అమ్మాయి ఏదో చేద్దాం అనుకున్నాడు, బట్ తప్పించుకొని బయటకు వచ్చింది కాబట్టి బతికి బయటపట్టింది అనేది టాక్. బట్ ఇలా జరిగిందా? ఇది బేసిక్గా జరిగింది ఇది సిచ్యువేషన్. తనకి అదేంటిది ఇబ్బంది, ఈ అమ్మాయికే కాదు మిగతా అందరు ఆడపిల్లని చాలా గత కొన్ని రోజులుగా వీడు ఇలాగే వేధిస్తూ ఉన్నాడు.